హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం ఎడ్గర్ డేల్ అనుభవ శంకు గురించి, ఇది మనకు డిఎస్సిలో సైకాలజీలో రావచ్చు, లేదా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో పెడగాజీలో కూడా రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. మరి ఎడ్గర్ డేల్ అనుభవ శంకుని అమెరికాకు చెందిన ఎడ్గర్ డేల్ గారు దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. అయితే ఈ పుస్తకం, ఇతను రాసిన పుస్తకం పేరు ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ పుస్తకం, ఈ బుక్ అనేది ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో దీని గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లూ ఏంటంటే షాద్రు రేచటే ప్రక్షే ప్రణాకాప్రా. ఇది మీకు హార్డ్ అనిపించవచ్చు, కానీ ఒక 10 సార్లు మనం ఈ మంత్రాన్ని జపిస్తే ఈ మంత్రం ద్వారా మనకు ఎన్నో క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం, చాలా ఈజీగా నేర్చుకోగలుగుతాం. షాద్రు రేచటే పక్షే ప్రణాకాప్రా, దీనికి కూడా నేను ఒక క్లూ ఇవ్వడం జరుగుతుంది. షాద్రు అనే అమ్మాయికి రేచీకటి, పక్షులంటే ప్రాణం కాబట్టి కాపలాగా ఉంటుంది. షాద్రు, దీంట్లో షా అంటే శాబ్దిక, ధ్రు అంటే దృశ్య చిహ్నాలు అనే అమ్మాయికి రే చీకటి. ఈ రే చీకటిలో రేడియో రికార్డులు, స్థిర చిత్రాలు, చి అంటే చలనచిత్రాలు, అదేవిధంగా టీ అంటే టెలివిజన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పక్షులు అంటే పక్షి అంటే ప్రక్షే, ప్రదర్శితాలు, వీటిని ఎగ్జిబిట్స్ అని కూడా అంటారు. క్షే అంటే క్షేత్ర పర్యటనలు. అదేవిధంగా ప్రాణం, ప్రదర్శనలు, నాటకీకరణ. నెక్స్ట్ కాపల అంటే కల్పిత అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు. ఈ విధంగా మనం ఈ క్లూ, చిన్న క్లూని షాద్రు రేచటే ప్రక్షే ప్రణాకాప్రా. అయితే ఇది మనకి మూర్త అనుభవాల నుంచి అమూర్త అనుభవాల వరకు లేదు ఫ్రెండ్స్, గమనించగలరు. అమూర్త నుంచి మూర్త వరకు ఉంది. మనము ఈ సెంటెన్స్ని రాసేసామనుకోండి, టెలివిజన్ తర్వాత ఏముంటుంది, లేదా టెలివిజన్కి ముందు ఏమొస్తుంది, ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని మనకు క్వశ్చన్ అడగగానే ఈ వర్డ్ రాసేసేయాలి. ఈ సెంటెన్సెస్ రాసేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఏం అడిగాడో మనం చూస్తే ఈజీగా ఇట్టే పెట్టేయచ్చు ఫ్రెండ్స్. సెకండ్లలో, విత్ ఇన్ సెకండ్లలో దీన్ని ఆన్సర్ చేయొచ్చు. అయితే ఈ పీఠం కింది భాగంలో మూర్త అనుభవాలు ఉంటాయి, పై భాగంకి వెళ్ళే కొద్దీ అమూర్త అనుభవాలు ఉంటాయి. అంటే ఎడ్గర్ డేల్ చెప్పింది ఏంటి అంటే, విద్యార్థి అమూర్త అనుభవాల నుంచి మూర్త అనుభవాలకు రావడం జరిగింది. అంటే మూర్త అనుభవాల ద్వారా ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి ఎడ్గర్ డేల్ అనుభవ శంకు అనేది చాలా ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం కింది నుంచి పైకి వెళ్ళే కొద్దీ అమూర్త భావనలు ఎక్కువగా అవుతాయి. అంటే హయ్యర్ క్లాసెస్లో వీటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే ప్రత్యక్ష అనుభవాలు, ఫస్ట్ వన్ ప్రత్యక్ష అనుభవాలు, సెకండ్ వన్ కల్పిత అనుభవాలు, మూడవది నాటకీకరణము, 4 ప్రదర్శనలు, 5 క్షేత్ర పర్యటనలు, 6 ప్రదర్శితాలు, వీటిని ఎగ్జిబిట్స్ అని కూడా అంటారు, 7 టెలివిజన్ లేదా దూరదర్శిని, అదేవిధంగా 8వది చలనచిత్రాలు, 9 రేడియో రికార్డులు, స్థిర చిత్రాలు. ఇక్కడ 9లో 2 ఉన్నాయి ఫ్రెండ్స్. 10 దృశ్య చిహ్నాలు, 11 శాబ్దిక చిహ్నాలు. ఈ విధంగా ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో 11 ఉంటాయి ఫ్రెండ్స్. కానీ కొన్ని బుక్స్లో 10 కానీ 9 కానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్ఫెక్ట్ అనేది మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.